ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను యూట్యూబ్లో. సో ఇది నా డైలీ రొటీన్ అనమాట. నా రొటీన్ ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. సో ఈరోజు నేను చూపించినవన్నీ ఆఫ్ ద పనులు అనమాట. ఫుల్గా చూపించాలంటే కెమెరా నేను వెనకాల పెట్టుకుని తిరగాలి. సో నాకు ఎంత అయితే వీలవుతుందో అంతవరకు చూపించాను ఈ వీడియోలో. సో ఇది వచ్చేసి నేను యాక్చువల్గా నాకు మేడ్ ఉండేది. సో నేను దీని వరకు మానిపించేశాను. ఎందుకంటే నాకు తను వచ్చేదే 12 అలా అవుతుందన్నమాట. సో నాకు చాలా లేట్ అయిపోతుంది. సో అందుకనే నాకు నేనే చేసుకుంటే తొందరగా పని అయిపోతుందని చెప్పి ఓన్లీ గిన్నెల వరకు మానిపించేశాను. కనుమ బయట తుడవడం అవన్నీ కూడా తనే చేస్తుంది. సో నేను ఇంట్లో అంతా నేనే చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే కిచెన్ అంతా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. కిచెన్ అనేది క్లీన్గా లేకపోతే నేను అస్సలు వంట చేయలేనండి. ఇల్లు క్లీన్గా పెట్టుకోకపోయినా కిచెన్ దగ్గర స్టవ్ మాత్రం చాలా క్లీన్గా పెట్టుకుంటాను. సో ఈరోజు మా ఇంట్లో ఆకుకూర పప్పు. సో ఇక్కడ మెంతాకైతే తెప్పించాను. మెంతుకూరని తెచ్చిన వెంటనే మనం అలా వాటర్లో వదిలేస్తే ఆ ఇసుకంతా కిందకు వచ్చేస్తుంది అనమాట. సో 2-3 సార్లు బాగా కడుక్కుంటే ఆ ఇసుక అనేది ఉండదు, లేకపోతే కసకసమని తగులుతుంది. సో ఇసుక లేకుండా చూసుకోవాలి. సో ఇక్కడ టమాటా అది వేస్తున్నాను. చాలామంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. ఈ రోజైతే నిజంగా పప్పు చాలా బాగుంది. కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం పచ్చిమిరకాయలు వేసి ఈ కాడలేని కుక్కర్ని అయితే పెట్టేశాను. నా దగ్గర ఉన్న కుక్కర్స్ ఎందుకో తెలీదు పక్కన ఊడిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఒక ఆడ ఊడిపోయిందని మనం కుక్కర్ వాడడం ఆపలేం కదా. సో అలా అయితే పప్పు పెట్టేసి కిచెన్ అంతా ఇలా క్లీన్గా ఉంది ప్రస్తుతానికైతే. సో గబగబా వెళ్ళి స్నానం చేసి అయితే వచ్చాను. కుక్కరు అయ్యే లోపల నేను స్నానం చేసి వచ్చే లోపల చూసారు కదా పప్పు అంతా ఎలా పొంగిపోయిందో. సో మళ్ళీ ఇదొక పని అనమాట. ఈ క్లీనింగ్ అంతా చేసుకుంటున్నాను. మళ్ళీని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాం అనుకోండి ఉండదు, లేదంటే ఆ మచ్చలు అలా ఉండిపోయినంటే క్లీన్ చేయడం చాలా కష్టము. సో ఇక్కడ తాలింపు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా పనిలో పని అయిపోద్దని. నేను ఈ రొటీన్ నాకు బాగా బాగుంది, కానీ కొంచెం ఇంకా ఎర్లీగా చేయాలనుకుంటున్నాను. సో ఒకే రోజు మార్చుకోలేము మనం ఏది కూడా, మెల్లమెల్లగా మార్చాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇదివరకు మెయిడ్ ఉండేది కాబట్టి సో నాకు సామాన్ల పని ఉండేది కాదు. ఇప్పుడు కొంచెం లేట్ అవుతుంది అనమాట. సో దాన్ని మార్చాలనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ఇంకా రెజల్యూషన్ ఏం లేదు, కానీ నేను నా టైమింగ్ని కొంచెం ఎర్లీగా ముందుకు లేగాలనుకుంటున్నాను. సో మెల్లమెల్లగా మార్చుకుంటాను. ఇక్కడైతే పప్పు మెంతికూర అయితే అయిపోయిందనమాట. సో చక్కగా ఇలాగా చేసుకుని నేనైతే నెక్స్ట్ కొన్ని పనులు ఉన్నాయి. కొంచెం పూజ అది చేసుకోవాలి కదా. సో అది మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్లో మళ్ళీ మీతో వచ్చి మాట్లాడతాను. సో పనులన్నీ ఇలా కంప్లీట్ అయిపోయాక ఇంకా మా పిల్లలు వచ్చే టైం అయిపోయింది. సో వాళ్ళని తీసుకొచ్చి ఇంటికైతే ఈరోజైతే ఇంటికి తీసుకొచ్చాను. రోజు రెగ్యులర్గా నేను వాళ్ళకి క్యారేజ్ అయితే పెట్టేస్తున్నానండి. ఎందుకంటే ఇంటికి దగ్గరలో ఉన్నా కానీ నాకు చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. తీసుకొచ్చి తినిపించేసరికి టైం అయిపోతుంది. సో రేపు రోజు ఇలాగ క్యారేజ్ ఇచ్చేస్తున్నాను. సో ఈరోజు టైం కుదరక నేను అయితే ఇంటికి తీసుకొచ్చాను. సో వాళ్ళకైతే బాగా నచ్చిందంట. ఇక్కడ చిన్న చిన్న పనులు, బట్టలు మడత పెట్టడం అలాంటివి కంప్లీట్ చేసుకుని ఇది స్నాక్ అనమాట. పిల్లలకి డైలీ స్నాక్ కావాలి కదా. సో నువ్వుల లడ్డు అయితే చేస్తున్నాను. యాక్చువల్గా చిక్కీ ప్రిపేర్ చేద్దామని చేశాను. చిక్కీ నేను ఇప్పటికొచ్చి ఒక 5-6 సార్లు ట్రై చేశాను ఉంటానండి. చిక్కీ నాకు ఎప్పటికీ చేయడం రాదని అర్థమైంది ఇంకా. సో ఇక్కడ నువ్వులు తీసుకుని దాన్ని కొంచెం ఫ్రై చేసేసి 1 కప్పు నువ్వులు తీసుకున్నాను కదా, దీనికి నేను 3/4 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. సో ఇలా పాకం పట్టాక కొంచెం నెయ్యి, కొంచెం బేకింగ్ సోడా అయితే వేసానండి. సో ఇలా వేసేస్తే మనకి గుల్లగా వస్తాయంట. సో అందుకనే బేకింగ్ సోడా వేస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నాను అనమాట పాకం వచ్చిందా లేదా అని చెక్ చేశాను. సో ఇక్కడ అన్నీ వేసేసాక అయిపోయాక నేను నువ్వులైతే ఇందులో వేసేసి బాగా తిప్పేశాను. సో మంచిగా కలిసిపోవాలన్నమాట నువ్వులు అనేవి కూడా. బాగా అలా కలిస్తేనే మనకి మంచిగా ఉంటుంది తినడానికి కూడా, లేదంటే కొంచెం చప్పగా ఉన్నట్టుగా ఉంటాయి. సో వీటిని బేకింగ్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసేసి మంచిగా దానిపైన ఇంకొక బేకింగ్ పేపర్ వేసేసి చపాతీ కర్రతో ఒత్తానండి. అసలు చూడాలి, నాకే నవ్వొచ్చింది. ఇలా ఒత్తగానే మొత్తం
ఏంటి అంటుకుపోయిందనమాట. సరే ఇది ఇలా అయ్యే పనిగా లేదు, మళ్ళీ ఇదంతా ఇలా వదిలేస్తే చెడిపోద్దని నేను ఏం చేశానంటే గబగబా ఇంకా కొంచెం వాటర్ చేతికి తడుపుకుని ఉండలు చుట్టేశాను. చుట్టడమే మంచిదయిందండి, లేదంటే పాడైపోదును మొత్తం. ముక్కల కింద వస్తే పిల్లలు తినడానికి కూడా బాగుండదు కదా. సో ఇలాగా ఉండలు చుట్టేశాను అనమాట. రోజుకొక వండిద్దాము, ఎవరికి పిల్లలకనే కాదు, నాకు మా హస్బెండ్ అందరం తింటాము. సో ఇలాగ ఉండలైతే చుట్టేశాను. అన్నీ కూడా ఇలా సమానంగా చేసుకుని మంచిగా ఇలా ఉండలైతే పక్కన పెట్టుకున్నాను. నేను అంత ప్రో కాదండి ఇలాంటి చేయడంలో, బట్ ట్రై చేస్తున్నాను కొంచెం హెల్తీగా పెట్టడానికి పిల్లలకి. సో నెక్స్ట్ టైం ఇంకా చూపిస్తాను మంచి మంచి రెసిపీస్. సో ఇంక ఇక్కడ ఈవినింగ్ పిల్లలు వచ్చేసాక ఇంకా నాకు మా హస్బెండ్కి టీ, నాకు గ్రీన్ టీ, మా పిల్లలకి పాలు అన్నీ పెడతాను అనమాట. సో ఇక్కడ నేను ఫస్ట్ అయితే గ్రీన్ టీ తీసుకున్నాను. సామాన్లు నేనే తోముతున్నాను కాబట్టి వీలైనంత వరకు, ఎంత వీలైతే అంతవరకు నేను కొంచెం సామాన్లు తక్కువ అవడానికి చూస్తున్నాను. ఎందుకంటే మనం పని ఇలా అయితే నాకు సేవ్ అవుతుంది కదా, లేదంటే ఇష్టం వచ్చినట్టు సామాన్లు వేస్తాననుకోండి మళ్ళీ నాకే పని అవుతుంది. నేను తనున్నప్పుడు కూడా, నేను తోముతున్నాను కాదండి, నేను తనున్నప్పుడు కూడా మ్యాక్సిమం సామాన్లు తక్కువ పెట్టడానికి చూస్తాను. ఎందుకంటే తను రోజుకి ఒక్కసారి వస్తుంది అనమాట, నాకు ఒక్క పూటే వస్తుంది, అది కూడా 11 ఆ టైంకి వస్తుంది అనమాట. సో దానివల్ల నాకు సామాన్లు పెరిగాయి తప్ప మ్యాక్సిమం నేను తగ్గించడానికి చూసేదాన్ని. సో ఈ బెల్లం వచ్చి ఇక్కడ మాకు కేపీఎన్ ఫ్రెష్ అని ఒకటి ఉందనమాట. సో అక్కడే తీసుకుంటున్నాను, చాలా బాగుంది. పిల్లలకి దగ్గు అలాంటివి ఏం రావట్లేదు, సో నేను అదే కంటిన్యూ చేస్తున్నాను. సో ఇంక ఇది పిల్లలకి పాలై కలిపేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఈ టైంలో ఇస్తేనే వాళ్ళు తాగుతున్నారు, నైట్ టైం ఇస్తుంటే ఎందుకో తాగరు ఒక్కొక్కసారి. సో అందుకనే మ్యాక్సిమం ఈ టైంలోనే ఇచ్చేస్తున్నాను పాలు. ఇప్పుడు పిల్లలకి పాలు కంపల్సరీ ఇవ్వాలి అది ఇది అని అనుకునే వాళ్ళమా. నేను చిన్నప్పుడు నేను అసలు పాలే తాగేదాన్ని కాదండి. సో అలా అలవాటైంది, తర్వాత మెల్లగా అలవాటైంది. చాలా నేను ఒక 5th 6th క్లాస్ వచ్చే వరకు ఎప్పుడు పాలు అనేది తాగలేదు. పెరుగు స్మెల్ కూడా చూసినా నాకు వామిటింగ్ అయిపోయేది అనమాట. సో అలా ఉండేది. ఇప్పుడు కొంచెం పర్లేదు, పెరుగు అన్నీ తింటాను కానీ అంత ఇష్టంగా అయితే కాదు, ఒక్కొక్కసారి తినాలనిపిస్తే తింటాను. సో ఇంకా అందరం కూర్చుని ఎవరి గ్లాస్ వాళ్ళు తీసుకున్నాము. ఇంకా ఇక్కడ పోమోగ్రనేట్ కూడా తీసాను. కొంచెం మేము యాక్చువల్గా ఇలాంటివి పోమోగ్రనేట్లు ఇంత హెల్దీ ఫుడ్లు అయితే తినండి, వీడియో కోసం అని మాత్రం అనుకోవద్దు. కొంచెం అలవాటు చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము. సో వద్దురా తాగొద్దురా అంటే వేడివేడి తాగేసారు, మూతి కాలిపోయింది. సో ఇంకా అలా అనమాట. కొంచెం దానిమ్మకాయలు అవి ఈ మధ్యన తింటున్నాంలే. సో ఇంక నేను కాయగూరలకైతే వెళ్ళొచ్చేసానండి. ఇక్కడ కేపీఎన్ ఫ్రెష్ అని మాకు ఒకటి ఉంటుంది. సో అక్కడ వెజిటబుల్స్ అన్నీ దొరుకుతాయి. ఇదివరకు అయితే మార్కెట్కి వెళ్ళేదాన్ని, ఇది పెట్టిన దగ్గర నుంచి హ్యాపీగా దగ్గరలోనే తీసుకుని వచ్చేస్తున్నాను. సో ఇంకా మళ్ళీ నైట్ వచ్చాక మళ్ళీ మధ్యలో కొన్ని పనులు ఉన్నాయి, మీకు చాలా నేను షూట్ చేయలేదు అవన్నీ చేయాలంటే అవ్వదు కదా. సో ఇంక ఇక్కడ నేను ఉల్లిపాయలు, జీడిపప్పు, కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, నెక్స్ట్ కొబ్బరి ఇవన్నీ వేసి బాగా పేస్ట్ చేసేసి, టమాటాలు కూడా వేసి పేస్ట్ చేసి ఇదంతా కూడా ఒకేసారి ఆయిల్ వేసి ఫ్రై చేశాను అనమాట, కొంచెం తొందరగా అవ్వడానికి. ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా నేను తెచ్చిన మునక్కాయలు కూడా ఫ్రెష్గా కట్ చేసి అవి కూడా వేసి బాగా దగ్గరగా ఫ్రై చేసేయాలి, కొంచెం ఆయిల్ రిలీజ్ అవ్వాలన్నమాట. ఇలా దగ్గరగా ఫ్రై అయ్యాక పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసుకోవాలి. నేను ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఇవన్నీ వేసాను కాబట్టి ఇంక నేను అవి ఏమి యాడ్ చేయలేదు, ఆల్రెడీ నేను మిక్సీ పట్టినప్పుడే వేసేసాను. సో ఈ కర్రీ ఇలాగా ఇవన్నీ వేసేసాక కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం వాటర్ వేసేసి దగ్గరగా కుక్ చేసుకోవడమే. చెప్పనా మీకు, అసలు ఈ కర్రీ అంత నాకు ఎందుకో రైస్లోకి అంత బాగాలేదన్నారు. మా హస్బెండ్ కూడా చెప్పారు రైస్లోకి అంత బాగాలేదని. సో ఇది ఎలాంటి కర్రీస్ ట్రై చేసినప్పుడు మనకి ఏంటి ఈ చపాతీ కానీ లేదంటే ఫ్రైడ్ రైస్, బిర్యానీ ఇలాంటిలోకి బాగుంటుందండి. సో మీరు ఏమన్నా ట్రై చేస్తే కనుక ఈ రెసిపీ అలా ట్రై చేయండి. ఇంక పన్నీర్ యాడ్ చేశాను కదా, మంచి బాగుంది కర్రీ, మా పిల్లలకైతే సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను మంచి ఇంకా పిల్లలకి యూజ్ అయ్యే రెసిపీస్ అన్నీ మీకు పోస్ట్ చేస్తాను త్వరగా.